బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ అన్ని కళాశాలల వారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రకటన అండి. యూజీసీ వారు మనపై నేరస్థాపన చేసినందున వారికి మన యూనివర్సెస్పై అభియోగం మోపు అవకాశం లేకుండానట్లుగా కొన్ని పదాలను మార్చడం అనేది జరిగింది. దయచేసి అందరూ గమనించగలరు. ఇంతకుముందు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్గా పిలువబడేది. ఇప్పుడు యూనివర్సిటీ అనే పదానికి బదులుగా యూనివర్సెస్ను మార్చడం జరిగింది. ఇకపై ఎవరు పిలిచినా సరే బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ అనే పిలువవలెను. అదేవిధంగా కళాశాలలలో డిగ్రీ అనే పదాన్ని ఎవరు కూడా ప్రయోగించకూడదు. ఇంతకుముందు డిప్లొమో ఇన్ బైబిల్ థియాలజీగా పిలువబడేది. ఇప్పుడు దానిని డిప్లొమేట్ ఇన్ బైబిల్ థియాలజీ, డిప్లొమేట్ ఇన్ బైబిల్ థియాలజీ, అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ అని ఇంతకుముందు పిలువబడేది. ఇప్పుడు బెకలారియేట్ ఆఫ్ బైబిల్ థియాలజీ, బెకలారియేట్ ఆఫ్ బైబిల్ థియాలజీ. అదేవిధంగా ఇంతకు మునుపు మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీగా పిలువబడేది. ఇప్పుడు దానిని మ్యాస్ట్రో ఆఫ్ బైబిల్ థియాలజీ, మ్యాస్ట్రో ఆఫ్ బైబిల్ థియాలజీ. యూనివర్సెస్, డిప్లొమేట్, బెకలారియేట్, మ్యాస్ట్రో ఆఫ్ బైబిల్ థియాలజీగా పదాలను మార్చడం జరిగింది. దయచేసి కళాశాలల వారు కానివ్వండి, అదేవిధంగా సిబిటి జేబీఆర్సీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పాత పదాలను ప్రస్తావించకుండా ఇకపై ఈ పదాలను ప్రస్తావించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాము. ఏమైందిరా?